హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఏఎంసీ స్కిల్స్ అకాడమీ ఇంగ్లీష్ లెర్నింగ్. ఇవాళ మన ఎపిసోడ్ ఒక స్టోరీ అండి. చిన్న చిన్న స్టోరీస్ని వాడుకుని ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చో ఈ సిరీస్లో చూస్తాం. ఈ కథ పేరు ద క్లెవర్ క్రాబ్, తెలివైన పీత. ఈ కథ మీరు ఆల్రెడీ జాతక టేల్స్లో కానీ లేదా నీతి కథల్లో కానీ మీరు చదివే ఉంటారు, మీకు ఈ కథ తెలిసే ఉండొచ్చు. కానీ మనం ప్రస్తుతానికి ట్రై చేసేది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కాబట్టి ప్లీజ్ కంటిన్యూ ది స్టోరీ. ఓకే, స్టార్ట్ చేద్దామా కదా? ఓకే. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ అ హెరాన్ నియర్ అ బిగ్ లేక్. వన్స్ అపాన్ ఎ టైమ్ అంటే అనగనగా ఒకసారి, ఒకప్పుడు, అనగనగా ఒక ఊళ్ళో. దేర్ లివ్డ్ అ హెరాన్ నియర్ అ బిగ్ లేక్. హెరాన్ అంటే కొంగ, రైట్? క్రేన్ అని కూడా అనొచ్చు, కాకపోతే ఈ పర్టిక్యులర్ పక్షి పేరు హెరాన్ అన్నమాట. నియర్ అ బిగ్ లేక్, ఒక పెద్ద సరస్సు దగ్గరలో ఒక హెరాన్ ఉండేది. హీ యూస్ టు క్యాచ్ ఫిష్ అండ్ ఈట్ దెమ్. స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. హీ యూస్ టు క్యాచ్ ఫిష్, చేపల్ని పట్టుకుని తినేది. బట్ హీ హ్యాడ్ బికమ్ ఓల్డ్ అండ్ కుడ్ నాట్ క్యాచ్ ఫిష్ లైక్ బిఫోర్. బట్ హీ హ్యాడ్ బికమ్ ఓల్డ్. సో కొంగ ముసలిదైపోయింది. అండ్ కుడ్ నాట్ క్యాచ్ ఫిష్ లైక్ బిఫోర్, ఇంతకు ముందులాగా చేపల్ని పట్టడం కుదరట్లేదు. రైట్? హీ హ్యాడ్ బికమ్ ఓల్డ్ అండ్ కుడ్ నాట్ క్యాచ్ ఫిష్ లైక్ బిఫోర్. He went without food for many days together. రోజుల తరబడి, మెనీ డేస్ టుగెదర్, రోజుల తరబడి ఫుడ్ లేకుండా ఉండిపోయేది. ఫుడ్ ఏంటి? చేపలు. చేపలు పట్టలేకపోతుంది కదా. హీ వెంట్ వితౌట్ ఫుడ్ ఫార్ మెనీ డేస్ టుగెదర్. ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఎ ప్లాన్, అదర్వైజ్ ఐ వోంట్ లివ్ ఫర్ లాంగ్, థాట్ ద హెరాన్. సో ఇది హెరాన్ తన మనసులో అనుకుంటుంది. ఏమనుకుంటుంది? ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఎ ప్లాన్, ఏదైనా ప్లాన్ చేయాల్సిందే నేను, అదర్వైజ్ లేకపోతే ఐ వోంట్ లివ్ ఫర్ లాంగ్, ఎక్కువ రోజులు బతకను నేను, ఆకలితో చచ్చిపోతాను. థాట్ ద హెరాన్, మనసులో అనుకుంది. సూన్ హీ కేమ్ అవుట్ విత్ ఎ క్లెవర్ ప్లాన్, ఒక తెలివైన పథకం రచించింది. ద హెరాన్ సాట్ ఎట్ ద వాటర్స్ ఎడ్జ్ లుకింగ్ డిప్రెస్డ్. తల వేలాడేసుకుని బాగా డిప్రెస్డ్గా బాధపడుతున్నట్టు. వాటర్స్ ఎడ్జ్ అంటే గట్టున కూర్చుని. ద హెరాన్ సాట్ అట్ ద వాటర్స్ ఎడ్జ్ లుకింగ్ డిప్రెస్డ్. ఇన్ ద సేమ్ లేక్ లివ్డ్ అ క్రాబ్ హూ వాజ్ ఫ్రెండ్లీ అండ్ థాట్ఫుల్. సో అదే సరస్సులో ఒక పీత ఉండేదంట. సో ఆ పీత ఫ్రెండ్లీగాను కాస్త తెలివైనదిగాను ఉండేది. థాట్ఫుల్ అంటే ఆలోచనలు ఉన్న, ఫ్రెండ్లీ అంటే కలుపుగోలుగా ఉన్న. యాజ్ హీ వెంట్ పాస్ట్ హీ నోటీస్డ్ హౌ ద హెరాన్ లుక్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్. యాజ్ హీ వెంట్ పాస్ట్ అంటే అలా వెళ్తూ ఉండగా, హెరాన్ని, కొంగని దాటి వెళ్తూ ఉండగా అడిగిందట. ఏమని అడిగింది? వై ఆర్ యూ లుకింగ్ డిప్రెస్డ్ మై ఫ్రెండ్? ఎందుకంత డిప్రెస్డ్గా కనిపిస్తున్నావు అని అడిగింది. వాట్ కెన్ ఐ సే? ఏం చెప్పమంటావు? సెట్ ద హెరాన్ ఇన్ అ సాడ్ వాయిస్, బాధతో కూడుకున్న గొంతుతో, సాడ్ వాయిస్తో. వాట్ కెన్ ఐ సే? ఏం చెప్పమంటావు? సంథింగ్ టెరబుల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో ఒక పెద్ద ఉత్పాతం, టెరబుల్, సంథింగ్ టెరబుల్, ఏదో డేంజరస్ విషయం, ఉత్పాతం ఏదో జరగబోతుంది. సంథింగ్ టెరబుల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. వాట్ ఈస్ దాట్? ఆస్ ద క్రాబ్ యాంగ్షియస్లీ. యాంగ్షియస్ అంటే కంగారుగా. వాట్ ఈస్ దాట్? ఏంటది? ఏంటి ఆ సంథింగ్ టెరబుల్ అని పీత అడుగుతుంది. వెన్ ఐ వాజ్ ఆన్ మై వే హియర్ దిస్ మార్నింగ్. వెన్ ఐ వాజ్ ఆన్ మై వే హియర్ దిస్ మార్నింగ్ అంటే ఈ దారి గుండా నేను మార్నింగ్ వస్తున్నప్పుడు, I heard an astrologer say that there will be no rains in these parts for the next 12 years. పెద్ద సెంటెన్స్ చూడండి. I heard an astrologer. సో ఒక జ్యోతిష్యుడు చెప్పగా విన్నాను. ఏది? I heard an astrologer say that, చెప్పగా విన్నాను. ఏమని? that there will be no rains in these parts. ఈ పరిసర ప్రాంతాల్లో no rains, వర్షాలు పడవు, for the next 12 years. 12 సంవత్సరాల పాటు వర్షాలు పడవు అని ఒక ఆస్ట్రాలజర్ చెప్పగా విన్నాను. ఇంకోసారి సెంటెన్స్ చూడండి. ఐ హర్డ్ అన్ ఆస్ట్రాలజర్ సే దాట్ దెర్ విల్ బీ నో రెయిన్స్ ఇన్ దీస్ పార్ట్స్ ఫర్ ద నెక్స్ట్ 12 years. ద లేక్ విల్ డ్రై అప్ అండ్ వీ విల్ ఆల్ డై. సో ఈ సరస్సు ఎండిపోతుంది, మనం అందరం చచ్చిపోతాము. ఐ యామ్ క్వైట్ ఓల్డ్, ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ ఐ డై. ఏమంటుందో చూసారా కొంగ? ఐ యామ్ క్వైట్ ఓల్డ్, నేను బాగా ముసలోడిని అయిపోయాను. ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ ఐ డై, నేను చచ్చిపోయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ యూ ఆర్ ఆల్ సో యంగ్,
మీరందరూ ఇంకా బాగా యంగ్గా ఉన్నారు, ఇంకా వయసులో ఉన్నారు. దెర్ ఇస్ సో మచ్ ఫర్ యూ టు సీ అండ్ ఎంజాయ్. చూసారా ఏమంటుందో? దెర్ ఇస్ సో మచ్ ఫర్ యూ టు సీ అండ్ ఎంజాయ్. చాలా చూడాలి, చాలా ఎంజాయ్ చేయాలి మీరు. సెట్ ద హెరాన్. కొంగ అంటుంది. ద క్రాబ్ వెంట్ టు ద ఫిషెస్ ఇన్ ద లేక్ అండ్ టోల్డ్ దెమ్ వాట్ ద హెరాన్ హ్యాస్ టోల్డ్ దెమ్. సో ఈ క్రాబ్ వెళ్ళి, ఈ పీత వెళ్ళి చేపలన్నిటికీ చెప్పిందట. దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ఫియర్. ఇక్కడ దే అంటే చేపలు, రైట్? దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ఫియర్. అందరూ భయంతో వణికిపోయారు. ఓ నో, వాట్ డు వీ డూ? వీ విల్ ఆల్ డై. ఏం చేద్దాం, మనం అందరం చచ్చిపోయేలాగా ఉన్నాం. దెర్ ఈజ్ అ వెరీ బిగ్ లేక్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడికి కొంత దూరంలో ఇంకో పెద్ద సరస్సు ఉంది. దెర్ ఈజ్ అ వెరీ బిగ్ లేక్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్. ఐ క్యాన్ టేక్ యూ ఆల్ దేర్ వన్ బై వన్ ఆఫర్డ్ ద హెరాన్. సో ఈ కొంగ ఏం చెప్తుంది? ఒక్కొక్కరిగా తీసుకెళ్తాను, ఒక్కొక్కరిగా తీసుకెళ్ళగలను. ఐ క్యాన్ టేక్ యూ ఆల్ దేర్ వన్ బై వన్. ఆ పెద్ద సరస్సు దగ్గరికి ఒక్కొక్కరిగా తీసుకెళ్తాను. ఆల్ ద ఫిషెస్ వర్ కంఫర్టెడ్ అండ్ దే అగ్రీడ్ టు బి క్యారీడ్ టు ద బిగ్ లేక్ వన్ బై వన్. చూసారా ఏం జరిగింది అక్కడ? ఆల్ ద ఫిషెస్ వర్ కంఫర్టెడ్. కంఫర్టెడ్ అంటే అమ్మయ్య, కంఫర్ట్గా ఫీల్ అయ్యాయి అనమాట, రైట్? అండ్ దే అగ్రీడ్ టు బి క్యారీడ్. అందరూ ఒప్పుకున్నారు, ఒక్కొక్కరిగా వెళ్ళటానికి ఒప్పుకున్నారు. ఎవ్రీ డే ద హెరాన్ వుడ్ ఫ్లై ద ఫిషెస్ వన్ బై వన్, రైట్? ఒక్కొక్క చేపని పట్టుకుని ఎగిరి వెళ్ళిపోతుంది. హీ వుడ్ హోల్డ్ వన్ జింజర్లీ బిట్వీన్ హిజ్ లాంగ్ బీక్ అండ్ ఫ్లై అవే, రైట్? ఇక్కడ కొత్త వర్డ్ వచ్చింది చూడండి, జింజర్లీ అంటే జాగ్రత్తగా, దెబ్బ తగలకుండా పట్టుకున్నట్టు, రైట్? హీ వుడ్ హోల్డ్ వన్ జింజర్లీ బిట్వీన్ హిజ్ లాంగ్ బీక్. లాంగ్ బీక్ పొడుగాటి ముక్కు, రైట్? పక్షి ముక్కుని బీక్ అంటారు. హీ వుడ్ హోల్డ్ వన్ జింజర్లీ బిట్వీన్ హిజ్ లాంగ్ బీక్, ముక్కుతో పట్టుకుని, అండ్ ఫ్లై అవే, ఎగిరి వెళ్ళిపోతుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దెమ్ టు ఎనీ లేక్, హీ వుడ్ ల్యాండ్ ఆన్ అ రాక్ సమ్ డిస్టెన్స్ అవే అండ్ ఈట్ దెమ్. మోసం బయటపడింది చూసారా? బట్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దెమ్ అంటే తీసుకుపోవటానికి బదులుగా, ఎక్కడికి తీసుకుపోవటానికి? టు ఎనీ లేక్. ఏదో లేక్ ఉందని చెప్పింది కదా, ఆ లేక్ తీసుకెళ్ళటానికి బదులుగా, ఇన్స్టెడ్ అంటే బదులుగా. హీ వుడ్ ల్యాండ్ ఆన్ అ రాక్, ఒక పెద్ద రాయి మీద, కొండ అనుకోండి, ఒక రాయి అనుకోండి. హీ వుడ్ ల్యాండ్ ఆన్ అ రాక్, ఒక రాక్ మీద ల్యాండ్ అయ్యి, సమ్ డిస్టెన్స్ అవే, కాస్త దూరంలో, అండ్ ఈట్ దెమ్. సో ఆ చేపల్ని పట్టుకుని ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి నీట్గా తినేస్తుంది అనమాట. దెన్ హీ వుడ్ రెస్ట్ టిల్ ఈవినింగ్ అండ్ రిటర్న్ టు ద లేక్. చాలా దూరంలో, కాస్త దూరంలో ఉందని చెప్పింది కదా, సో చేపని నీట్గా ఆ రాక్ మీద కూర్చొని తినేసి సాయంత్రం వరకు, దెన్ హీ వుడ్ రెస్ట్ టిల్ ఈవినింగ్ అండ్ రిటర్న్ టు ద లేక్. తిరిగి వచ్చేస్తుంది అనమాట, మన సరస్సు దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది సాయంత్రం వరకు రెస్ట్ తీసుకొని. ఆఫ్టర్ సమ్ డేస్ ద క్రాబ్ వెంట్ అప్ టు ద హెరాన్. కొన్నాళ్ల తర్వాత మన పీత కొంగ దగ్గరికి వెళ్ళి, యూ హ్యావ్ బీన్ టేకింగ్ ద ఫిషెస్ టు ది అదర్ లేక్, వెన్ విల్ యూ టేక్ మీ? హీ ఆస్క్డ్. సో ఈ పీత ఏమడుగుతుంది? ఇన్నాళ్ళు నువ్వు, యూ హ్యావ్ బీన్, రైట్? ఇది చూడండి, యూ హ్యావ్ బీన్ టేకింగ్. సో ఇన్నాళ్ళు జరుగుతున్న విషయం. యూ హ్యావ్ బీన్ టేకింగ్ ద ఫిషెస్, ఇన్నాళ్ళు నువ్వు చేపల్ని తీసుకెళ్తూ ఉన్నావు. హ్యావ్ బీన్ ఎలా వాడారో చూసారా కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళుగా జరుగుతుంది కదా, యూ హ్యావ్ బీన్ టేకింగ్ ద ఫిషెస్ టు ది అదర్ లేక్. వెన్ విల్ యూ టేక్ మీ? నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? వెన్ విల్ యూ టేక్ మీ? ద హెరాన్ థాట్ టు హిమ్సెల్ఫ్. సో కొంగ మనసులో అనుకుంటుంది అనమాట, థాట్ టు హిమ్సెల్ఫ్, ఐ యామ్ టైర్డ్ ఆఫ్ ఈటింగ్ ఫిష్. క్రాబ్ మీట్ షుడ్ బి ఎ ప్లెజెంట్ చేంజ్. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ఈటింగ్ ఫిష్. చేపలు తిని తిని బోరు కొట్టింది, రోజు అవే చేపలు తింటూ. పీత మాంసం తింటే బాగుంటుంది. క్రాబ్ మీట్ షుడ్ బి ఎ ప్లెజెంట్ చేంజ్, చక్కటి మార్పు, ప్లెజెంట్ చేంజ్, అంతే కదా. క్రాబ్ మీట్ షుడ్ బి ఎ ప్లెజెంట్ చేంజ్. ద హెరాన్ అగ్రీడ్ టు టేక్ ద క్రాబ్ టు ది అదర్ లేక్. తో కొంగ ఒప్పుకుంది, ఏమని? క్రాబ్ని అదర్ లేక్కి తీసుకెళ్ళటానికి. అగ్రీడ్ టు టేక్ ద క్రాబ్ టు ది అదర్ లేక్. బట్ ద క్రాబ్ వాజ్ టూ లార్జ్ ఫర్ ద హెరాన్ టు క్యారీ ఇన్ హిస్ బీక్. సో పీత కాస్త పెద్దగా ఉంది, రైట్? చేపలను పట్టుకున్నట్టు జాగ్రత్తగా పట్టుకోవడానికి కుదరదు.
crab was too large for the heron to carry in his beak. So the crab climbed onto the heron's back and they started the journey. So the crab climbed onto the heron's back. కొంగ వీప్ మీదకి ఎక్కింది. The crab climbed onto the heron's back and they started the journey. జర్నీ స్టార్ట్ చేశారు. After a while the crab grew impatient. Grew impatient. ఇదొక ఇంగ్లీష్లో స్పెషల్ యూసేజ్ అండి. గ్రూ ఇంపేషెంట్ అంటే, ఇంపేషెన్స్ అంటే అర్థం ఏంటి? పేషెన్స్ లేకపోవటం, రైట్? అంటే విసుగొస్తుందన్నమాట. ఆఫ్టర్ అ వైల్ ద క్రాబ్ గ్రూ ఇంపేషెంట్. ఎంత దూరం తీసుకెళ్తావు, ఎంతసేపు అయింది అని అడగటం అనమాట, రైట్? సో రిమెంబర్ దిస్. ఆఫ్టర్ అ వైల్, కాసేపు ఆగిన తర్వాత, ద క్రాబ్ గ్రూ ఇంపేషెంట్. పేషెన్స్ నశించింది. హౌ ఫార్ ఇస్ ద లేక్? హీ ఆస్క్డ్ ద హెరాన్. ఇంకా ఎంత దూరం ఆ కొత్త సరస్సు? హౌ ఫార్ ఇస్ ద లేక్? హీ ఆస్క్డ్ ద హెరాన్. యూ ఫూల్, లాఫ్డ్ ద హెరాన్. ఓరి మూర్ఖుడా అని కొంగ నవ్వింది. ఐఎమ్ నాట్ టేకింగ్ యూ టు ఎనీ లేక్. నేను నిన్ను సరస్సుకేం తీసుకెళ్ళట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు డాష్ యూ అగెయిన్స్ట్ దోస్ రాక్స్ అండ్ ఈట్ యూ లైక్ ఐ ఏట్ ఆల్ దోస్ ఫిషెస్. సో విషయం చెప్పేసింది ఇక్కడ. ఐఎమ్ గోయింగ్ టు డాష్ యూ అంటే అగెయిన్స్ట్ దోస్ రాక్స్. డాష్ యూ అగెయిన్స్ట్ దోస్ రాక్స్ అంటే ఆ రాళ్ళకేసి నిన్ను కొట్టి పగలగొట్టేస్తాను. పీత కదా డాష్ చేయాల్సింది. చేపలైతే అలాగే మింగేయచ్చు, కానీ పీత కాబట్టి పగలగొట్టాలి. సో ఐఎమ్ గోయింగ్ టు డాష్ యూ అగెయిన్స్ట్ దోస్ రాక్స్ అండ్ ఈట్ యూ లైక్ ఐ ఏట్ ఆల్ దోస్ ఫిషెస్. మిగతా చేపలన్నింటినీ తిన్నట్టుగా నిన్ను కూడా తినేస్తాను. ఐఎమ్ నాట్ అ ఫూల్ టు అలౌ యూ టు కిల్ మీ సెడ్ ద క్రాబ్. సో పీత ఏమంటుంది? ఐఎమ్ నాట్ అ ఫూల్, నేనేం మూర్ఖుణ్ణి కాదు. టు అలౌ యూ టు కిల్ మీ, నన్ను చంపేయటానికి అంటే నన్ను చంపేలాగా నిన్ను అలౌ చేయటానికి నేనేం మూర్ఖుణ్ణి కాదు. ఐఎమ్ నాట్ అ ఫూల్ టు అలౌ యూ టు కిల్ మీ. హీ హెల్డ్ ద హెరాన్స్ నెక్ ఇన్ హిస్ పవర్ఫుల్ క్లాస్ అండ్ స్ట్రాంగిల్డ్ ద వికెడ్ హెరాన్ టు డెత్. వీప్ మీద ఎక్కింది కదా, వీప్ మీద ఎక్కినప్పుడు మెడ ఈజీగా పట్టుకోగలదు, రైట్? సో హీ హెల్డ్ ద హెరాన్స్ నెక్ ఇన్ హిస్ పవర్ఫుల్ క్లాస్. పీతలకి కొండీలు ఉంటాయి కదా చేతుల్లాగా, రైట్? ఇన్ హిస్ పవర్ఫుల్ క్లాస్ అండ్ స్ట్రాంగిల్డ్. స్ట్రాంగిల్డ్ అంటే పిసికేయటం, మెడ పిసకటం అంటారు చూసారా, అది. స్ట్రాంగిల్డ్ ద వికెడ్ హెరాన్ టు డెత్. వికెడ్ దుర్మార్గమైన, చెడ్డ, రైట్? వికెడ్ అంటే దుర్మార్గమైన లేదా చెడ్డ. వికెడ్ హెరాన్ టు డెత్, చచ్చేదాకా పవర్ఫుల్ క్లాస్తో మెడ పిసికేసింది. అదండి స్టోరీ. అయితే స్టోరీ అయింది కానీ మన ఇంగ్లీష్ లెర్నింగ్ అవ్వలేదు. సో ఒక క్షణం ఆగండి. ఈ కథలో మనకి బోల్డ్ అన్ని ఫ్రేజెస్ వచ్చాయండి. ఫ్రేజెస్ అంటే సింగిల్ వర్డ్స్ కాదనమాట, మల్టిపుల్ వర్డ్స్ కలిపి ఒక భావాన్ని వ్యక్తం చేయటం. ఓకే, గుడ్. వెంట్ వితౌట్ ఫుడ్. ఫుడ్ లేకుండా వెళ్ళటం ఏంటండి? దీని మీనింగ్ ఫుడ్ లేకుండా ఉంది, వారాల తరబడి, రోజుల తరబడి. వెంట్ వితౌట్ ఫుడ్ ఫర్ డేస్. ఓకే, భోజనం లేకుండా రోజులు గడిచిపోతున్నాయి అని చెప్పడాన్ని వెంట్ వితౌట్ ఫుడ్ అన్నాం. కేమ్ అవుట్, బయటికి రావటం. వెంట్ పాస్ట్. వెంట్ పాస్ట్ అంటే దాటి వెళ్ళిపోవటం, రైట్? మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, పక్కన బస్ స్టాప్ని దాటి వెళ్ళారు, ఏమంటారు? ఐ వెంట్ పాస్ట్ ద బస్ స్టాప్. ఓకే, మీ ఎదురుగా ఒక స్కూటర్ వెళ్ళిపోయింది, ఏమంటారు? ద స్కూటర్ వెంట్ పాస్ట్ మీ. సో నన్ను దాటి వెళ్ళిపోయింది అని చెప్పటం, రైట్? ఫిల్డ్ విత్ ఫియర్, భయంతో నిండిపోవటం, దడుచుకోవటం, రైట్? భయంతో నిండిపోవటం. వెంట్ అప్ టు, దగ్గరికి వెళ్ళటం. ఐ వెంట్ అప్ టు మై మేనేజర్. దే వెంట్ అప్ టు ద ప్రిన్సిపల్. షీ వెంట్ అప్ టు ద కోచ్, రైట్? పైకి వెళ్ళటం అని కాదండి, వెంట్ అప్ టు అంటే దగ్గరికి వెళ్ళటం, రైట్? ఇలాంటి ఫ్రేజెస్ మనకి స్పోకెన్ ఇంగ్లీష్లోనూ రిటన్ ఇంగ్లీష్లోనూ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం వాటి గురించి తెలుసుకోవటం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. డాష్ యూ అగెయిన్స్ట్, గోడకేసి కొట్టడం లేదా రాయికేసి కొట్టడం అనమాట. డాష్ యూ అంటే పగలగొట్టే ఉద్దేశం. ఓకే, డాష్ యూ అగెయిన్స్ట్ అన్నాం, అలాగే డాష్ ఇట్ అగెయిన్స్ట్ కూడా రావచ్చు, రైట్? ఇది కాస్త వైలెంట్ ఫ్రేజ్, మనకి ఎక్కువగా వాడే అవకాశం ఉండదు, కానీ తెలుసుకోవటం మంచిది కదా. డాష్ యూ అగెయిన్స్ట్. ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని వర్డ్స్ రివైజ్ చేసుకుందామా? ఈ వర్డ్స్ మనకి కొత్తగా ఉన్నాయి,
వీటి గురించి మనం ఆల్రెడీ స్టోరీలో చెప్పుకున్నాం. ఇంకొకసారి చూద్దాం. హెరాన్ కొంగ, థాట్ఫుల్ తెలివైన, రైట్, కాస్త ఆలోచనలు గల, టెర్రిబుల్ భయంకరమైన లేదా భయం గొలిపే, కంఫర్టెడ్ బాగా కంఫర్ట్గా ఫీల్ అవటం, బాగా సౌకర్యవంతంగా ఫీల్ అవటం, జింజర్లీ జాగ్రత్తగా దెబ్బ తగలకుండా పట్టుకున్నట్టు, ప్లెజెంట్ ఆహ్లాదభరితమైన ఆహ్లాదకరమైన, బీక్ పక్షికున్న ముక్కు, క్లాస్ పక్షికున్న కాలిగోర్లు, రైట్, కాలిగోర్లని క్లాస్ అంటారు. స్ట్రాంగిల్డ్ గొంతు నులిమేయటం, అది గొంతనే కాదండి, స్ట్రాంగిల్డ్ అంటే నులమటం, రైట్, పిసికేయటం లేదా నులమటం అనమాట స్ట్రాంగిల్డ్. బట్ మోస్ట్లీ మనం స్ట్రాంగిల్డ్ అన్నప్పుడు నెక్ గురించి మాట్లాడతాం కాబట్టి స్ట్రాంగిల్డ్ ద నెక్ అంటే గొంతు పిసకటం. వికెడ్ దుర్మార్గమైన, రైట్, సో దుర్మార్గమైన అన్నమాట. అదండి మన స్టోరీ. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అన్న ఉద్దేశం. ఇలాంటి స్టోరీస్ మరిన్ని కావాలంటే కింద కామెంట్స్లో రాయండి. మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, కథ చిన్నదా పెద్దదా అనేది కాదు కదా మనకి ఇంపార్టెంట్. మనం అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి సెంటెన్స్ స్ట్రక్చర్స్ని, వర్డ్స్ని అవి ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అనే దాని మీద మన ధ్యాస ఎక్కువగా ఉంటుంది. ఓకే, వెళ్ళే ముందు మనం ప్రాక్టీస్ గురించి మాత్రం మర్చిపోకూడదండి. అవి ఈ వీడియోని మరోసారి మ్యూట్లో చూడండి. వీడియో కావాల్సి వచ్చినప్పుడల్లా పాజ్ కూడా చేసుకోండి. స్పీడ్ చాలా స్లోగా అనిపిస్తే XX స్పీడ్లో కూడా చూడొచ్చు. 2x స్పీడ్లో కనుక మీరు చూసినట్లయితే 15 నిమిషాలు ఉన్న వీడియో 7.5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. 2x స్పీడ్లో మీరు వీడియో చూడండి. ఎందుకు చూడమంటున్నానంటే మీరు ఆల్రెడీ ఈ కథ విని ఉన్నారు కాబట్టి, దీని మీనింగ్ మీరు ఆల్రెడీ చూసి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు రివిజన్లో ఆడియో ఆఫ్ చేసేసుకుని కనుక మీరు వినే పని అయితే మీకు ఈ కథ ఇంకా ఫాస్ట్గా అర్థమవుతుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ మైండ్లోకి వెళ్ళటం కావాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇంగ్లీష్ సెంటెన్స్ని మీరు చూసిన ప్రతి దాన్ని మనసులో ట్రాన్స్లేట్ చేసుకోవద్దు. డు నాట్ ట్రాన్స్లేట్. మీరు కానీ ప్రతి సెంటెన్స్ని దీన్ని తెలుగులో ఎలా అనుంటారు అని మీరు ఆలోచించడం మొదలు పెడితే ప్రతిసారి మీరు అదే చేస్తూ ఉంటారు. సో ట్రై చేయొద్దు, ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయొద్దు. వాచ్ దిస్ వీడియో ఇన్ మ్యూట్ అని నేను రాశాను కదా, ఈ సెంటెన్స్ రాశాను కదా, ఈ సెంటెన్స్ని మీరు తెలుగులో ఆలోచించలేదు, మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. వీడియో అన్నాం, మ్యూట్ అన్నాం, వాచ్ అన్నాం, ఖతం. మీరు కొత్తగా దీన్ని తెలుగులోకి మార్చి ఓహో ఇదంట విషయం అని అనుకోలేదు కదా. ఇది ఎంత ఈజీగా మీ మైండ్లోకి వెళ్ళిపోయిందో అలాగే ప్రతి సెంటెన్స్ మీ మైండ్లోకి వెళ్ళిపోవాలి. అలా కనుక జరగాలంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఆడియో లేకుండా మన AMC ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ రివైజ్ చేసుకోవచ్చు. మన వీడియోస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే తెలుగు చాలా తక్కువ, మొత్తం వీడియో అంతా స్క్రీన్ మీద కనిపించేది ఆల్మోస్ట్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ప్రతి వర్డ్ని, ప్రతి ఫ్రేజ్ని మన రివిజన్ వర్డ్స్, రివిజన్ ఫ్రేజెస్ ఉన్నాయి కదా, అవన్నీ మరొకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, అదండి ఇవాళ మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో AMC ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I will see you in another video.